మీరు అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు. సరే అమరావతి కట్టలేరని చెప్తున్నారు. అమరావతి వాళ్ళు కట్టలేనన్నప్పుడు మీరు ఇంక అంతకంటే పెద్ద మావిగన్ అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అది అసలు ఇంకా అసాధ్యమయ్యే అవకాశం మోస్ట్ ప్రాక్టికల్ అది. అమరావతితో కలిపి మీ మావిగన్ అనే పేర ఇంకోట గ్రేటర్ అమరావతి అనుకోండి. అమరావతితో కలిపి ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ మీకు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే పోర్ట్ కనెక్టివిటీ కావాలి. సో అదే ఈరోజు ఆ ప్రపోజల్ చెప్తుంటారు. చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తుంటారు మచిలీపట్నం పోర్టు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పోర్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్తుంటారు. బికాజ్ అక్కడ ఇసుక మేట వేస్తూ ఉంటుంది, నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలంటే అది 12 రూపాయలు పర్ స్క్వేర్ క్యూబిక్ మీటర్ అని చెప్తూ ఉన్నారు. దీంతో అంత ఆల్రెడీ అది ఎక్స్పెన్సివ్ పోర్ట్ అంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఆ పోర్ట్ నేను మీతో ఏకీభవించానండి. ఈరోజు కృష్ణపట్నం పోర్టు విలువ దాదాపు 20,000 కోట్ల పైన ఉంది. ఈరోజు మనం టెండర్లు పిలిచింది అంతా కూడా మచిలీపట్నం పోర్టు 5-6 వేల కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. సో 2 స్టేట్స్కి ఈరోజు తెలంగాణకు దగ్గరైన పోర్టు కూడా మచిలీపట్నం. చాలామంది తెలంగాణ లీడర్స్ కూడా మాట్లాడారు, మా మచిలీపట్నం పోర్టు మాకు యాక్సెస్ ఇవ్వండి, మాకు దానిపైన రైట్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఈరోజు ఆ పోర్ట్ గ్రో అయ్యేంత వేరే పోర్ట్ ఏది కూడా అంత తక్కువ పీరియడ్లో అంత ఎక్కువ కార్గో వచ్చే పరిస్థితి ఉండదు. ఓకే, పోర్ట్ ఉంటే రాజధానికి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు ఇండస్ట్రీస్ రావాలంటే రా మెటీరియల్ తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది బయట అమ్మాలి. ఈరోజు హైదరాబాద్ మీకు ఎందుకు డెవలప్ అయింది? శివార్లో అంతా హైదరాబాద్లో ఏం పోర్టులు లేవే, పోర్టులు లేకపోయినా కూడా వాళ్ళ కనెక్టివిటీ ఉంది, ఎప్పుడో తీసి పెట్టారు. అక్కడ కన్జ్యూమర్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కన్జ్యూమర్ లేకపోయినా మీరు ఇన్సెంటివ్స్ తెచ్చిపెట్టినా కూడా బయట నుంచి మనం మెటీరియల్ తీసుకురావాలో పంపించాలన్నా కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ కూడా మాకు రోడ్ యాక్సెస్ కావాలి మచిలీపట్నం పోర్ట్కి, ఇంకా మేము గ్రో అవుతామని చెప్పి. మచిలీపట్నంలో కేవలం 2 బర్తులు మాత్రం ఉన్నాయి. అది న్యాచురల్ బర్తులు కాదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే బర్తులు. సరే గుడ్ బ్యాడ్, సరే ఏదో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పోర్టు కడుతున్నారు. కానీ ఆ పోర్టు చూపించి మీరు అమరావతిని కాదు, మీరు మావిగన్ చేయండి, మావిగన్ కాకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, ఇది చెయ్యండి అని మీరు ఓన్లీ పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. పోర్ట్ అడిషనల్ అసెట్. పోర్టు వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఏమని ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ అవ్వడానికి కానీ, కొన్ని పోర్టు దగ్గరే ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, కొన్ని ఇక్కడ కట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మేము మాట్లాడేది గుంటూరు, విజయవాడ, అమరావతి ఇదంతా కలిపి మావిగన్ అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను మళ్ళీ రైల్వే స్టేషన్ కట్టేస్తాను, ఈరోజు జీతాలు ఇచ్చేదానికి నా దగ్గర అవ్వదు, జీతాలకే డబ్బులు లేదు అని ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాను, మళ్ళీ నేను కొత్త ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, కొత్త రైల్వే స్టేషన్. డబ్బులు రావాల్సిన డబ్బులే తీసుకురావడం లేదు ఢిల్లీ నుంచి. ఇవన్నీ నేను కొత్తగా కట్టేస్తా అంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది. మేము చెప్తాను, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నా. మీరు ప్రపోజ్ చేస్తే మావిగన్ కూడా దాదాపు 70 నుంచి 110 కిలోమీటర్లు ఉంది. 70 నుంచి 110 కిలోమీటర్లు డెవలప్ చేయడం కూడా అంత ఈజీనా? ఇదంతా ఒక కారిడార్. అదే మేము కారిడార్ అంటున్నాం. ఈరోజు మీరు 70 నుంచి 110 కిలోమీటర్లు అంటున్నారు. మీరు ఈరోజు 54,000 ఎకరాలు అమరావతి, 217 స్క్వేర్ కిలోమీటర్స్. సో అది ఇంపాసిబుల్. ఇదే మీరు ఇంపాసిబుల్ అంటే అది ఇంకా నెక్స్ట్ ఇంపాసిబుల్. అది ఇంకా అసలు ఆశ్చర్య సాధన. స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, అధికారంలో ఉన్నారు, రేపు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు రేపు భవిష్యత్తులో అధికారం రావాలని కోరుకుంటున్నారు. ఒక స్టేట్ని, క్యాపిటల్ని ఏం చేసైనా నిర్మించుకోవాలని కసి వదిలేసి ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది చేయలేరు, ఇది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని అంటాం మీ స్టేట్ మీరు కించపరుచుకున్నట్టు కదా? లేదు, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుగుదేశం అజెండా. ఏదో ఒక బురద కొట్టి వాళ్ళకు ఒక పొలిటికల్ నేరేటివ్ కోసం మా పైన బురద చల్లుతారు. మేము ప్రాక్టికల్గా చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు మంచి ఉద్దేశం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఊరికి లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడే ఇల్లు మొదలుపెట్టారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. సో ఇంత కమిటెడ్గా ఉన్నారు, మా పార్టీ కమిటెడ్గా ఉంది. కానీ మీరు కమిట్మెంట్ అంటున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగన్ అంటున్నారు. అసలు ఇంతకు మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మేము 3 రాజధానులు అన్నాక సో వాట్ ఎవర్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ ఇంకోటి కానీ మేము రీథింక్ చేసుకున్నాం, స్ట్రాటజీ మార్చుకున్నాము. సో ఈరోజు ఓకే పబ్లిక్ ఈరోజు రీథింక్ చేసుకున్నారు, అండర్లైన్ చేయగలుగుతారా? రాజధాని విషయంలో మీ పార్టీ రియలైజ్ అయింది, అమరావతి కాకపోతే అమరావతి ప్రాంతానికి స్టిక్ ఆన్ అయింది అని ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అమరావతి ప్రాంతం మేము ప్రపోజ్ చేసే మావిగండ్లో భాగం. అదే అమరావతి చంద్రబాబు నాయుడు అనుకునే 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కావచ్చు, లేదని మీరు అనుకునే మావిగన్ కావచ్చు, ఏదైనా ఆ ప్రాంతమే. ఎనీథింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎప్పుడైనా కానీ సెట్ బ్యాక్ అయినప్పుడు మేము కరెక్షన్ చేసుకునేది అన్నిట్లో భాగమే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు, నేను మారాను, నేను ముందు మాదిరి కాదు, నేను ఇప్పుడు మంచోడయ్యాను. మీ అధ్యక్షుడు మారారా? మీ పార్టీ, మీ అధ్యక్షుడు డెఫినెట్గా ఇప్పుడు మేము చేసిన తప్పులో ఇంకోటి చేసిన తప్పులో మేము పొలిటికల్గా అందరూ కలెక్టివ్గా తీసుకునే డిసిషన్స్ తప్ప మేము కరెక్షన్ చేసుకుంటాం. అది దాన్ని తప్పు పడాల్సిన అవసరమే లేదు. మేము కరెక్షన్ చేసుకుంటే అది పార్టీకి మంచిది.
సో డెఫినెట్గా మా స్ట్రాటజీస్ అన్ని సో ఇప్పుడు అమరావతి ప్రజలు నమ్మొచ్చా? మీరు రీథింక్ చేశారు, మారారు, మీరు మావిగన్ పేరుతో ఏదో ఒక ఆ ప్రాంతానికి ఏదో రకంగా అసోసియేట్ అయి ఉన్నారు. డెఫినెట్గా అమరావతి రైతులు మమ్మల్ని ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వైజాగ్, కర్నూలు అలాంటి మాటలే ఉండవు కదా? జగన్ గారు ఈరోజు ఏదైతే ప్రపోజల్ చెప్పారో దట్ ఈస్ మోస్ట్ ప్రాక్టికల్. అమరావతి ప్రజలు మమ్మల్ని నమ్మచ్చు, ఒకరే ఒకరు మమ్మల్ని నమ్మరు. అమరావతి పేరులో భూదోపిడీ చేసి రియల్ ఎస్టేట్ కరప్షన్ చేసే వాళ్ళు మమ్మల్ని నమ్మరు. వాళ్ళు సాయశక్తిలో మాకు వ్యతిరేకం చేస్తారు. మరి మీరు ఇలా అనుకున్నప్పుడు నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ధర్మాన ప్రసాదరావు మీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన ఉత్తరాంధ్రలో మీటింగ్లు పెట్టి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు అమరావతికి దోచిపెడుతున్నారు, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం అన్యాయానికి గురవుతుందని ఆయన తీవ్రంగా రోజువారీ మీటింగ్లో మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 రోజా, ఆర్కే రోజా మీ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు, ఆమెల్లేసి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ప్రజలు ఏదో రూపంలో రెచ్చిపోయే అవకాశం ఉంది, ఈ ఒక ప్రాంతంలో మొత్తం డబ్బంతా దోచిపెడతారు. రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ పార్టీ నాయకులు 2 భిన్నమైన వాదనలతో ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్మేది? వాళ్ళు చెప్పేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాన్సెప్ట్ ఏమంటే 2 లక్షల కోట్లు మీరు అక్కడ పెట్టలేరు, మీరు మిగతా అన్ని చోట్ల కడుపు కొట్టి మీరు తీసుకుపోయి పెట్టదు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారు, మెడికల్ కాలేజెస్ ఆపేశారు, 5,000 కోట్లు 2 లక్షల కోట్లు 5,000 కోట్లు మేము పెట్టలేమని చేతులు ఎత్తేసిన వ్యక్తి 2 లక్షల కోట్లు తెచ్చి పెట్టగలుగుతారా? మళ్ళీ 50,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద బబుల్ లాగా ఎప్పుడు బస్ట్ అవుతుంది, స్టేటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేయొద్దు లేకపోతే ఇంకోటి అని మాట్లాడదు. ఈరోజు తెలుగుదేశం న్యాయం చేయడం లేదు రైతులకి. సో ఈరోజు రాష్ట్రానికి ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో తప్పు లేదు. ఆ ప్రాంతం డెవలప్ చేయాలి, అమరావతి కూడా డెవలప్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. అమరావతి రైతులకి మీరు చేసిన అన్యాయం ఎక్కువ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఎక్కువ, ఏది చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో ప్లాట్లు ఇస్తున్నారు, అందరికీ నమ్మబలికి ల్యాండ్ తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు, పోయిన 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఆయన దానికి ముందు తీసుకోవడం లేదు. సో మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ, ఈరోజు ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. నేనేం అడగదలుచుకున్నానంటే చంద్రబాబు నాయుడు మీరు చెప్తున్న అన్యాయం చేస్తున్నారని మీరు చెప్పిన దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు డెవలప్ చేయకుండా ఉండి అమరావతికి ఏమి నిధులు ఇవ్వకుండా ఉండటం వల్ల అక్కడ ఏమీ జరిగిన అభివృద్ధిని కూడా మొత్తం ఆపేయటం వల్ల జరిగిన నష్టం ఎక్కువ కదా. నేను ఇంకొకటి మీకు క్లియర్గా చెప్తాను. 3 రాజధానులు అనేది ఒక కాన్సెప్ట్. 3 రాజధానులు అంటే 3 రాజధానులు మొత్తం ఇదైపోయి ఇక్కడ ప్రాంతం అన్యాయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్స్ మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈరోజు ప్రధాని మోదీ గారే మాట్లాడతారు, అన్ని రాజకీయ నాయకులు మాట్లాడతారు, బాంబే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. సో బాంబేలో ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఉంది, బాంబేలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, బాంబేలో బీఎస్సీ ఉంది. అక్కడ ఆర్బీఐ పెట్టారు, ఈరోజు ఢిల్లీకి అన్యాయం చేస్తున్నారు, ఢిల్లీ కడుపు కొట్టారు, ఢిల్లీలో ఇబ్బంది అయిందంటే మీరు ఒప్పుకుంటారా? ఇట్స్ ఎ కాన్సెప్ట్. అట్లా అదేవిధంగా ఈరోజు బాంబే విధంగా ఈరోజు మన ప్రధానమంత్రి కానీ లేకపోతే మన నేషనల్లో ఉండే లీడర్స్ అందరూ బాంబే ఏ విధంగా ఫినాన్షియల్ క్యాపిటల్ అంటారు, మేము వైజాగ్ గురించి అదే విధంగా మాట్లాడాం. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతంలో రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్నాం, అంతేగాని అక్కడే మొత్తం తీసి పెట్టాలి మార్చేయాలని మేము మాట్లాడలేదు. సో ఇది చెప్పడంలో తప్పులేదు. ఎక్కడైతే ఈరోజు సైలెంట్గా చేస్తే బాగానే ఉండేది, దానికి రాజధానులు అంటూ ఎండార్స్మెంట్ చేశారు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది ఫినాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి మీరు అడగండి, ఎక్కడన్నా అడగండి. ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ బాంబే. ఈరోజు ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎందుకు ఉంది, ఆర్బీఐ గవర్నర్ ఎందుకు అక్కడ కూర్చుంటూ ఉన్నారు? ఈరోజు అట్లా ఎందుకు హైదరాబాద్ తీసుకోండి, ఎన్ఎండిసి ఉంది, ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ ఢిల్లీలో పెట్టుకుంటే ఎందుకు హైదరాబాద్లో పెట్టారు? సో ఇదంతా కూడా డెవలప్మెంట్ విక్రేకం తిరగన గత వారం రోజులుగా డిసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. మిథున్ గారు, ఒక వారం రోజులుగా మావిగన్ పేరుతో మీ పార్టీని సోషల్ మీడియాలో రోస్టింగ్ చేస్తున్నారు. సో మీ పార్టీ ఇలాంటి స్టేట్మెంట్ ద్వారా లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పార్టీ నష్టం జరిగింది ఈ వారం రోజుల నుంచి అనుకుంటున్నారు? మీరు రోస్ట్ అంటా ఉన్నారు, వాళ్ళు మేమేమనుకుంటున్నాం అంటే టీడీపీ వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. మాకు ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ డెఫినెట్గా చేస్తున్నారు. ఈరోజు ఒకటి జగన్ గారు వెస్ట్ బైపాస్కి పూర్తిగా ఇది చేశారు. ఈరోజు ఈస్ట్ బైపాస్ ఎందుకు అయిపోయింది? మేము మంత్రి గారి దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ ప్రయారిటీ లేదు, గవర్నమెంట్ ప్రయారిటీలో లేదన్నారు. ఈరోజు ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే విజయవాడలో నుంచి నడుస్తూ ఉంది. ఈరోజు 100% ఫ్యాక్ట్. ఈరోజు విజయవాడలో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా పెట్టుకొని అక్కడ తీసుకొచ్చి నేను అమరావతిలో ఇంకొకటి కడతాను దూరంగా అంటే ఈరోజు నష్టపోయేది విజయవాడ నష్టపోతూ ఉంది. ఈరోజు విజయవాడ లీడర్స్ అందరూ కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని తక్కువ చేసి అక్కడ ఇది చేయొద్దండి, మాకు అన్యాయం చేయకుండా మీరు కట్టండి అంటూ ఉన్నారు. అదే ఈరోజు జగన్ గారు చెప్తా ఉన్నారు. ఈ ప్రపోజల్లో కూడా అదే అంటారు, అన్ని ప్రాంతాలు ఇదంతా ఒకే
ప్రాంతం ఇదంతా డెవలప్ కావాలంటారు. 217 స్క్వేర్ మీటర్లు, మళ్ళీ ఒక 217 స్క్వేర్ మీటర్లు తీసుకొని 400 స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తారు. ఈ 100 స్క్వేర్ మీటర్ల కారిడార్ నువ్వు డెవలప్ చేయి, నీకు ఉండి పట్టు ఎవరికి ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతమే ఉంది. మీకు ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ అదే చేయమంటున్నారు. సో ఇది మోస్ట్ ఫీజిబుల్, మోస్ట్ ప్రాక్టికల్.